నమస్తే అండి రామారావు నమస్తే గారు. అమ్మా. రామారావు గారు, ప్రస్తుతానికి మంచు విష్ణు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ భక్త కన్నప్ప. ఉమ్. యాక్చువల్గా ఆ పాత భక్త కన్నప్పకి ఓ, ఇప్పటికీ ఎన్నిసార్లు టీవీలో వచ్చినా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా అలాంటి సినిమాలకి ఆ, ఏదో ఒక మతానికి ఆపాదించలేం, ఎవరైనా సరే కూర్చుని చూడాల్సిందే ఆ భక్తిని. ఇప్పుడు అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని విష్ణు గారు ఎలా తెరకెక్కిస్తారా అనేది ఒక సందేహం అయితే, ఎలా ఓ, ఉండబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక ఉత్సాహం. ఓ. ఏం చెప్తారు? ఇక్కడ భక్త కన్నప్ప అనేటువంటి ఈ ప్రొడక్షను మోహన్ బాబు జీవితంలో పెద్ద ఛాలెంజ్, హ్మ్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంత ఖర్చు పెట్టిన సినిమా కూడా మరొకటి ఉండదు. 100 కోట్లు కదా, 400 కోట్లు 500 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. దీనికి ఒక ఐడెంటిటీ ఉంది. హ్మ్. భక్త కన్నప్పని అంతకుముందు రాజకుమార్తో చూశారు, మన కృష్ణరాజు గారితో చూశారు. కృష్ణరాజు గారు కూడా కలగన్నారు ఆ సినిమాని ప్రభాస్తో చేద్దామని, స్క్రిప్ట్ కూడా తయారు చేసుకున్నారు. అంటే అందులో ఉన్నటువంటి ఒక డ్రామా, మెలో డ్రామా చాలా అద్భుతమైంది అన్నమాట. అందులో హీరో తిన్నడు క్యారెక్టరు అమాయకుడు, నాస్తికుడు అని మళ్ళీ ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. అంటే ఆ క్యారెక్టర్ చేసేవాడికి విషయం చాలా తెలిసి ఉండాలి. అటువంటి క్లిష్టమైన పాత్రని మంచు విష్ణు పోషిస్తున్నాడు. హ్మ్. అలాగే పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడం కోసం వివిధ భాషల్లో కూడా మంచి పేరున్నటువంటి ప్రభాస్ లాంటి వాళ్ళని, మోహన్ లాల్ లాంటి వాళ్ళని, హిందీలో ఎవరో మంచి పేరున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మింగిల్ చేశాడు, అసెంబ్లీ చేసి ఈ సినిమాలో ఉంచాడన్నమాట. తర్వాత నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే, మోహన్ బాబు గారు కూడా బాగా కలగజేసుకుంటున్నారు ఇందులో. ఈ సినిమా కలగ చేసుకోవాలి కూడా, అంటే కలగజేసుకోవాలంటే ఆయన మిగతా ఎక్స్పీరియన్స్ సినిమాల్లో కావచ్చు. అంటే మిగతా సినిమాల్లో కలగజేసుకున్నా లేకపోయినా ఇది బడ్జెట్ రూపంలో కూడా చాలా పెద్ద సినిమా, పేరు కూడా చాలా పెద్ద సినిమా. భక్తకన్న పని ఆషామాషిగా చేయవలసిన వ్యవహారం కాదు. ఆయన సంగీతంలో కానీ కథనం విషయాల్లో కొంచెం పాలు పంచుకోవడంలో కానీ మోహన్ బాబు గారు చాలా కష్టపడ్డారు మా. అంతేకాకుండా ఇప్పుడు ఆ సినిమాని ప్రమోట్ చేసే విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు ఆయన. అది బాగా తెలుసుకున్నారు. ఎందుకంటే సినిమా ఎంత కష్టపడి చేసినా సరే జనం దగ్గరికి వెళ్ళాలి కదా, హ్మ్. జనంకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కదా. అది చేయడంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కనుక ఈ సినిమాకి డెఫినెట్గా, అంటే తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు. హ్మ్. ఎందుకు ఉన్నదంటే మంచు విష్ణు సినిమా చేశారంటే వాళ్ళ మీద ఎందుకు ట్రోల్స్ ఎక్కువ అవుతుంటాయి కదా. అవును. సరే ఇది ఏముంటుంది అనుకొని వెళ్తారు, సినిమా చాలా బాగుంటుంది, హిట్ అవుతుంది. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాకు ఉమ్. కృష్ణరాజు గారిని తప్పితే వేరొక హీరోని మనం ఊహించుకోలేం. ఒక అవును, విలక్షణ నటుడు కృష్ణరాజు గారు. అవును, కాకపోతే కొన్ని వైవిధ్యమైన పాత్రలకి ఆయన పరిమితం కూడా, ఒక రకంగా చెప్పాలంటే. అవును, అలాంటి ఆయన మీరు అన్నట్టు అమాయకంగా, నాస్తికంగా ముందు అంత నటించి, అవును, తర్వాత ఒక టైం వచ్చేసరికి చాలా ఎమోషనల్ గా ఉంటారు ఆయన. ఆ కన్ను తీసే సందర్భం ఆ అన్నిటిలోనూ ఇంకా మనం ఇంకా అలా ఉండిపోవాల్సిన మాటలు కూడా అవును, మాట్లాడుకోవాలి. అవును, ఎంతవరకు దీనిని తెర మీద చూపించగలుగుతారు? కంపారిజన్ వచ్చేస్తుంది. అవును. అక్కడ కృష్ణరాజు గారు ఎలా చేశారు, ఇక్కడ ఈయన ఎలా చేశారు అని. ఆ పోటీ ఏం చెప్తారు? డెఫినెట్గా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. సంథింగ్ డిఫరెంట్గా చేయకపోయినట్లయితే మళ్ళీ ఈ సినిమా ఎందుకు అంటారు కదా. అవును. అందుకని డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ పడినప్పుడు మంచు విష్ణు తన వంతు తన కృషి చేస్తాడు. అలా కొన్ని సినిమాలు సక్సెస్ చేయించాడు. అందువల్ల ఈ సినిమా కూడా నేను అనుకున్నది ఏమిటంటే మోహన్ బాబు తాలూకు పర్యవేక్షణ ఉంటుంది కనుక డెఫినెట్గా మీరు ఆశించిన దానికంటే మంచి పెర్ఫార్మెన్సు విష్ణు దీంట్లో గారిలో వస్తది అంటారు మీరు. అంటే ఉంటుంది. ఇప్పుడు విష్ణు గారు అది నా ఎనాలిసిస్. అదే మంచి నటుడే, కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఆయన తేలిపోతారు అంటూ కూడా క్రిటిక్స్ రాస్తూ ఉంటారు. అలాంటిది ఇంత బరువైన పాత్రను ఆ ఎక్స్ప్రెషన్స్ పండించడంలో విష్ణు గారికి కాస్త కత్తి మీద సామే పండించగలరంటారు. అవును, ఆ అదే బేస్ లో ఎక్స్ప్రెషన్స్ పడతాయా? అవును. నటుడికి కత్తి మీద సాము లాంటి పాత్ర లభించినప్పుడే ఆయన టాలెంట్ బయటపడుతుంది.
అర్థమైందా? అందువల్ల తప్పకుండా ఆయనలో ఉన్నటువంటి ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంటు బయటపడేటువంటి పాత్ర అవుతుంది. ఎవరికైనా మంచి పాత్ర వస్తే వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు అయినట్టయితే ప్రాణాలు తెగించి మరి అంటే చేస్తారు ఆ కదా. పాత్రకి ఆ పర్ఫార్మెన్స్ గురించి అడుగుతున్నాను నేను. అదేనమ్మా, మంచి పాత్ర దొరికితే ప్రాణాలు తెగించి చేస్తారు. ఆ రోజు నాగేశ్వరరావు గారు దేవదాస్ చేయకపోతే ఇంతకాలం నిలబడేదా? అర్థమైందా? ఉమ్. ఆ రోజు చిరంజీవులు లెన్స్ పెట్టుకుని సినిమా ఎన్టీ రామారావు చేయకపోతే ఎంతకాలం ఆయన పేరు నిలబడేదా? అంటే పాత్ర వచ్చిందంటే ఎంతకైనా కష్టపడతారు వాళ్ళు. అంటే మంచి ఒక పాత్ర చేయడం ద్వారా ఒక 100 ఏళ్ల జీవితం మాట. 100 సినిమాలు ఆ తాలూకు ఫౌండేషన్ వేసుకున్నాడు అవుతాడు. ఇప్పటి నుంచే మంచి విష్ణు ఆర్టిస్ట్గా తన కెరీర్ అంటే బూమ్ పీరియడ్ ప్రారంభమవుతుందన్నమాట. దాని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఉన్న ప్రభాస్ గారికి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది? కాస్త అటు ఇటుగానే అభిమానులు ఊరుకోరు. లేదు, ఈశ్వరుడు క్యారెక్టర్ ఇస్తారు. కాదంటే ఈశ్వరుడు క్యారెక్టర్ అందులో అంటే పాత కన్నప్పలో అక్కడ అంటే పెద్ద శివలింగంలో ఉండి అప్పుడేదో ఈశ్వరుడు ప్రత్యక్షమైనట్టు చూపించారు, కానీ ఇది అలా కాదు. ఈశ్వరుడితో సంభాషణలు ఉంటాయి, ఈశ్వరుడితో సన్నివేశాలు ఉంటాయి. అలాగే నాస్తికుని ఆస్తికుడిగా మార్చినటువంటి ఒక అవధూతగానో గురుదేవుడుగానో ఉన్నటువంటి ఆ మోహన్ లాల్ గారితో కూడా సీన్స్ ఉంటాయి. అలాగంటే వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఏవైతే వేస్తున్నారో వాళ్ళని జస్ట్ లైక్ దట్లా చూపించి తప్పించేయడమే కాకుండా అందులో సినిమాలో ఇన్కార్పొరేట్ అయిపోయి సినిమాలో నవరసాలను కూడా పంచుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదొకటి చెప్పుకోదగ్గ అవసరం. అప్పట్లోనే టెక్నికల్ వాల్యూస్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అవును, ఇప్పటి వరకు మరి ఎంత టెక్నాలజీ మారిపోయింది. మీరు అన్నట్టుగా అప్పట్లో డైరెక్ట్ గా శివుడితో సంభాషణలు లేవు. ఇప్పుడు కథలో ఈ మార్పులు చేర్పులు ఉన్నాయి. సో చూసిన వాళ్ళందరికీ భక్త కన్నప్ప, ఎందుకంటే ప్రతి శివరాత్రికి భక్త కన్నప్ప సినిమా పడాల్సిందే. అంటే చాలా మందికి రిజిస్టర్ అయిపోయింది మైండ్ లో. అవును, ఈ చూసుకునేటప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని. అంటే ఫీల్ అవుతారంటే డెఫినెట్గా సంథింగ్ అది ఒక చాలా కాలం అయిపోయింది కదా. భక్తి కన్నప్ప ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసి భక్తి కన్నప్ప 1974-75 ఆ ప్రాంతంలో వచ్చింది. అర్థమైందా? ఎంతకాలం అయిపోయింది, అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఒకటి ఇప్పుడు చూసినట్టుగా ఉంది అంటే ఆ విఎస్ఆర్ స్వామి తాలూకు ఫోటోగ్రఫీ అన్నీ కూడా మర్చిపోలేము. మర్చిపోలేకపోయినప్పుడు సరే అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా. అప్పుడు అసలు గ్రాఫిక్ వరకే ఉండేది కాదు. ఇప్పుడు విజువల్ వండర్స్ ఉంటాయి, విజువల్ ఫీట్ ఉంటుంది కదా, చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. చూద్దాం తప్పకుండా అమ్మా. అంటే మంచి సినిమాకి మనం కూడా మన వంతు ప్రోత్సాహం అందించాలి కదా. థ్యాంక్ యూ.